ఇలా అవుతుందని నేను ముందే ఎక్స్‌పెక్ట్ చేశాను. హాయ్ మామ అందరికి. ఇప్పుడే షాప్ నుంచయితే వచ్చాను. బాగా ఆకలైతుంది. ఏముందో ఒకసారి వెళ్లి చూద్దాం. కర్రీ వచ్చేసి క్యాప్సికమ్, రైసు. వన్ మోర్ ఐటెమ్ అయితే మిస్ అయిపోయింది. అదే జొన్న రొట్టెలు. అది నేను బాగా తినేస్తానని నాకు తెలియకుండా మొత్తం తినేసారు మా ఇంట్లో వాళ్ళు. ఇగ మనం చేసేది ఏం లేక రైస్ తినాల్సిందే. ఇక రొట్టెలైతే లేవు మామ. అన్నం తినాల్సిందే. అసలు చాలా డిసప్పాయింట్ అయిపోయాననమాట నేను. రొట్టెలుంటేనే మనకైతే లోపలికెళ్తది. ఈ రైస్ అసలకి తినబుద్ధి గాదు. రొట్టెలుంటే కొంచెం బెటర్. ఇదొచ్చేసి మన డైనింగ్ టేబుల్. చలో ఇలా సెటప్ చేసుకోవాలి. ఖాళీగా తిని ఇచ్చి పడేయాలి. ఇలా బాగా మిక్స్ చేసి తింటే ఉంటది. అసలు తెలియని ఫీలింగ్ అలా స్వర్గానికెళ్ళిపోతాం మనం. అది తింటుంటే అసలు ఇంకా తినాలి, తినాలి అనిపిస్తుంది మనకు. ఇలా అవుతుందని నేను ముందే ఎక్స్‌పెక్ట్ చేశాను. మా అమ్మ వచ్చేసి ఆ జొన్న రొట్టెలైతే వేరే దగ్గర పెట్టేసి నేను మొత్తం చూసినా అదెక్కడ దొరకలేదు. తర్వాత మా అమ్మ వచ్చిన తర్వాత అడుగుతే ఆ ఇంట్లో ఉందని చెప్పింది. తర్వాత వేసుకొని తింటున్నా. ఇదెందుకు అంత ఇష్టమంటే నాకు, ఇది తింటే అసలు చాలా హెల్త్‌కి చాలా మంచిదనమాట. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అసలు అక్కడ హైదరాబాద్‌లో రోడ్ సైడ్ చేస్తారు కాబట్టి అక్కడ నేను కొనుక్కొని తినేది. అక్కడ దొరకకపోయేది గదా! అందుకని. నేను అసలు చాలా అంటే చాలా ఇష్టం అది. తింటే హెల్త్‌కి చాలా మంచిదనమాట. డైజెషన్ తొందరగా అవుతుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాంతోని. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇది జొన్న రొట్టెలు, క్యాప్సికమ్ కర్రీ. కాంబినేషనే వేరు మామ అసలు.